వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు నరేష్ రెడ్డి. నేను పాలమూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. టీజేపీ పార్టీ తరఫున నాకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. విద్య, నిరుద్యోగం. ఒక్కొక్క విద్యార్థి డబుల్ పీజీ చేసి ఖాళీ ఉన్నారు. వాళ్ళ హైదరాబాద్లో హోటళ్ళల్లో, ఆటోలు, మెకానిక్ ఇవన్నీ పనిచేస్తారు. వాళ్ళకు జాబులు కల్పించాలని నా ఆశ. ప్లస్ ఇక్కడ లోకల్ సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఇసుక మాఫియా నడుస్తుంది. అవి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఉచితంగా ఇసుక ఇస్తామన్నారు. ప్లస్ బస్సులు కూడా ఒక్కొక్క విలేజ్లో స్కూల్ పిల్లలకి వేరే ఊరికి వెళ్ళడానికి బస్సులు లేవు. నారాయణపేట ఆ ఏరియాలో, దేవరగద్ర, నారాయణపేట ఈ ఏరియాలో నేను వెళ్ళి చూశాను. స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా ఇబ్బంది ఉంది. ఒక్కొక్క మహిళ కనబడితే బస్సే ఆపట్లేదు. కొంచెం దయచేసి అవన్నీ క్లోజ్ చేశానని చెప్పేసి నా దృష్టికి వచ్చినాయి. కాబట్టి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మన మహబూబ్నగర్కి. అవన్నీ నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇంకా వేరే చాలా ఉన్నాయి. ఇక్కడ షాద్నగర్ కానీ, జడ్చెల్ల కానీ, నారాయణపేట, దేవరగద్ర, కొడంగల్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కాన్స్టిట్యూషన్ తిరిగినా కాబట్టి నాకు తెలుసు అక్కడ ఉన్న లోకల్ సమస్యలు. ప్లస్ అప్పటి నుంచి మన పూర్వీకుల నుంచి చూసిన ఇది మన చిన్న తిరుపతి, అక్కడ చాలా సదుపాయాలు గత పాలకులు మేము ఇవి చేస్తున్నాం అని చెప్పారు, కానీ ఏం చేయలేదు. అట్లాగే ఉంది. నేను ఒకవేళ నన్ను గెలిపిస్తే మన చిన్న తిరుపతిని బాగా డెవలప్ చేసి చూపిస్తానని. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల నుండి ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరకు నెరవేర్చని హామీలు ఎన్ని నెరవేర్చారు ఇప్పటివరకు. గత ప్రభుత్వం అంతే, ఈ ప్రభుత్వం అంతే. ఎలక్షన్ వచ్చినాయంటే కదా ఏదో ఒకటి హామీ చెప్పాలి, ఏదో ఒక స్లోలో బయటికి వెళ్ళిపోవాలి. తర్వాత వాళ్ళని పట్టించుకునే నాదులు లేదు. కాకపోతే ఏంటంటే నన్ను గెలిపిస్తే గత ప్రభుత్వాల కన్నా నా ఆలోచన ప్రకారం ఏంటంటే నేను తొలివాడిగా వేస్తున్నాను. టీజేపీ పార్టీ తరఫున నన్ను ఓట్లేసి గెలిపిస్తే నేను పార్లమెంట్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ రెండింటి సమస్యల గురించి నేను కొట్లాడతాను. గత లీడర్లు ఉన్నారు, వాళ్ళు దేనికోసం కొట్లాడారు నాకన్నా ఎక్కువ మీకు బాగా తెలుసు. నేను చెప్పాల్సింది ఏం లేదు. నేను చేయాలనుకుంటున్నది మీకు చెప్తున్నది. ఫస్ట్ విద్య, తర్వాత వైద్యం. ఈ రెండు చాలు పేదవాడికి. మీరు ఏమి ఉచిత పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని అడగట్లేదు. మీ లబ్ధి కోసం మీరు మేము ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ప్రజలారా ఎవరిని నమ్మకండి. నన్ను భారీ మెజార్టీతో గెలిపియండి. నేను పార్లమెంట్లో నేను కొట్లాడతాను. అపోజిషన్లో నేను కొట్లాడతాను. ఒకవేళ నన్ను మీరందరూ ఆశీర్వదిస్తే నా సాయశక్తుల నేను ఉచిత వైద్యం, ఉచిత విద్య ఈ రెండింటి గురించి నా బాధ్యత. ధన్యవాదాలు.